నెక్స్ట్ టైం ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినప్పుడు సిస్టమ్ ని ఫాలో కండి. రిపీటెడ్ గా సిస్టమ్ ని ఫాలో కాకపోతే ఎట్లా? మీరు పడా కమిషనర్ చెప్పాడు తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. మీదడిపోతుంటే ఇప్పుడు ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పింది చెప్తాడు. సారీ చెప్పని పనే వచ్చింది, గవర్నమెంట్ తీసేవలసిన పనే వచ్చింది. ఎవరైనా పని చేయకపోయినా నాకు గౌరవం ఇమ్మంటారు. నేను ఫస్ట్ నుంచి ఉన్నా నాకు గౌరవం ఇమ్మంటారు. కావాలంటే మా ఇంటి పిలిచి ఒక కాఫీ ఇస్తాను, కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకే గుర్తింపు ఉంటుంది. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న చంద్రబాబు నాయుడు గారు పార్టీ మీటింగ్ అక్కడ కూర్చున్నప్పుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన వార్నింగ్ నేను విన్నాను. విన్న తర్వాత ఇట్ టుక్ అ డే ఫర్ మీ టు అనలైజ్ వాట్ ఇస్ దిస్. చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్రాండ్ ఇమేజ్ ఉందండి. ఏంటంటే హీ లవ్స్ టు బీ ద CEO మోర్ దెన్ ద చీఫ్ మినిస్టర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి రెలమ్ ఎప్పుడైతే ఉందో ఒక దశాబ్దం పాటు సెకండ్ హాఫ్లో ఆయన చాలా క్లియర్గా బ్రాండ్ ఆఫ్ CBN CEO ఆఫ్ AP కింద ప్రొజెక్ట్ చేయాలనుకున్నారు. హిజ్ మైండ్ సెట్ ఇస్ ఆల్వేస్ లైక్ ఎన్ ఆంట్రప్రెన్యూర్. ఎంత పెట్టుబడులు తీసుకురావాలి, అభివృద్ధి రేషియోలు ఎంత ఉండాలి అని చెప్పి అవిరామంగా కష్టపడతారు. ఈ ఫ్యాక్ట్ గురించి ఈరోజు తెలంగాణలో ఉన్నాళ్ళైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాళ్ళైనా ఏకీభవించక తప్పదు. ఐ రైట్ టిల్ హియర్? నౌ విల్ కమ్ టు ద సబ్జెక్ట్. చంద్రబాబు నాయుడు గారి మైండ్ సెట్కి పార్టీని రన్ చేసేటప్పుడు హీ ట్రీట్స్ ఇట్ లైక్ అ కంపెనీ, నాట్ ఇన్ ఎ లిటరల్ వే. నెగిటివ్గా తీసుకోవద్దు, ఏదో వెరీ పాజిటివ్ టోన్ నేను అంటున్నాను. ఎప్పుడూ కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ వేసేటప్పుడు చాలా కర్టెల్డ్గా, చాలా స్ట్రిక్ట్గా వెళ్తారు. వెళ్ళేటప్పుడు ప్రాఫిట్స్ ఎంత వచ్చినాయి, లాస్ రేషియోస్ ఎక్కడ వస్తున్నాయి, లాస్ ముందు వస్తుంటే హౌ టు షిఫ్ట్ ద బిజినెస్ అన్నది ఒక CEO క్యాలిబర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హౌ టు బ్రింగ్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్, వాట్ ఆర్ ద టెక్నిక్స్ టు డెవలప్. సో ఇదంతా ఆయన డెఫినెట్లీ స్టేట్ మాడ్యూల్ ఎలా అప్లై చేస్తారో యాజ్ అ రెస్పాన్సిబుల్ CEO, హీ డిడ్ ద సేమ్ థింగ్ ఇన్ ద పార్టీ. ఆప్టిక్స్లో చూస్తే గనక జనసేనకి తెలుగుదేశానికి పడట్లేదు, మంచి సఖ్యతగా లేదన్న ఇంప్రెషన్ రాష్ట్ర వ్యాప్తంగా వస్తుంది. ప్రతి ఒక్క సోషల్ మీడియా అవనండి, మెయిన్ స్ట్రీమ్స్లో అవనండి, ఈ డిబేట్స్ జరుగుతున్నాయి. ఎలా? పిఠాపురం వర్మ గారి ఇన్సిడెంట్ తీసుకుందాం. బ్యానర్ పైన చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు, ఇట్స్ అ ప్రోటోకాల్ ఇష్యూ అని దానికి లోపల మాట్లాడుకోవాల్సిన ఇష్యూని తీసుకొచ్చి ఆయన ప్రెస్ ముందు మాట్లాడారు. ఎట్ ద సేమ్ టైం పిఠాపురం వర్మ గారిని తోసివేయటం కూడా జరిగింది. పెద్దబాబు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ హిస్ నేమ్ ఇస్, రైట్? సో తోసివేయబడిన తర్వాత విజువల్స్ చాలా సంచలనంగా మారిన తర్వాత ప్రోటోకాల్ గురించి నేను మాట్లాడుతున్నాను. వాట్ అబౌట్ టీడీపీ? మాకు ఇక్కడ స్థానిక బలం ఎక్కువ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి సహాయపడగలిగాం అన్నారు. టు ద పాయింట్, యాజ్ అ నాన్ లుక్కర్ వింటే గనక దిస్ ఇస్ ఫ్యాక్ట్. వర్మ గారు ఆ రోజు అవిరామంగా కష్టపడ్డారు. బట్ ఇక్కడ ఆ పాయింట్ కాదు మనం డిస్కస్ చేయాల్సింది. ద ఎగ్జిస్టింగ్ పాయింట్లో ఆయన తీసుకొచ్చింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఉన్న ఫ్రెండ్లీ టర్మ్. NDA కూటమిలో ఉన్నాం మనందరం. ఆ కూటమిలో ఉన్నప్పుడు మన బాధ్యత ఏంటి, ప్రొజెక్షన్ వైజ్గా మనం అయితే రాంగ్ వెళ్తున్నాం అన్న ప్రశ్న మీద మాట్లాడారు. అట్ ద సేమ్ టైం రెడ్డప్ప గారు మాధవి, ఆవిడ కూడా చాలా ఇన్సిడెన్సెస్లో ఆవిడకి కుర్చీ వేయలేదు, తగు మర్యాద ఇవ్వలేదు అన్న ఇష్యూస్ చాలా క్లియర్గా ఆవిడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అవనండి, చెప్పే డైలాగ్స్ అవ్వండి, బయట ప్రజలందరూ వింటారు. సో ఒక ఆధిపత్య పోరు జరిగింది అక్కడ కూడా. సో కుర్చీల గురించి, పోస్టర్ల గురించి, బ్యానర్ల గురించి చంద్రబాబు నాయుడు గారు నిన్న డిస్కస్ చేశారు. ఇది డిస్కస్ చేసి బయట ఓపెన్ ఎయిర్ అవుతున్నప్పుడు, వెన్ ఇట్ ఈస్ గెటింగ్ ఎయిర్డ్ ఇన్ ఆల్ ఛానల్స్, ఆయన చేసిన వ్యాఖ్యలు సబబా? అందరూ వర్మని తిట్టిన చంద్రబాబు, రెడ్డప్ప గారు మాధవిని టార్గెట్ చేసిన చంద్రబాబు గారిని ఇలా థమ్స్ వేసి పెడతారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు. దిల్ బి అన్ యాంటీ మీడియా, దిల్ బి ఫార్ మీడియా, దిల్ బి న్యూట్రల్ మీడియా. అందరూ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు రాస్తారు, తప్పేం లేదు. అది ఇట్స్ అ మీడియా రూల్. వాట్ ఎవర్ దే వాంట్ దిల్ డూ ఇట్. ఫ్యాక్ట్ టు బ్రింగ్ మోర్ వ్యూస్ అండ్ ఆడియన్స్, నో డిబేట్ అబౌట్ దట్. బట్ మెయిన్ టాపిక్లోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు చేసిన మీటింగ్ చాలా యాప్ట్గా అనిపించింది నాకు. దట్ మీన్స్ వాట్? సొంత పార్టీలో మనుషులైనా కూడా, ఎంత క్లోజ్గా ఉన్నా కూడా, మహా అయితే మా ఇంటికి పిలిచి ఒక కప్ కాఫీ ఇస్తాను తప్ప, అంతేగాని పార్టీలో ఉపేక్షించను ఇలాంటివి అన్నారు. దట్ మీన్స్ వాట్? పర్సనల్ రిలేషన్షిప్ ఐ విల్ మెయింటైన్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు పార్టీ నేను స్పేర్ చేయను అని స్ట్రాంగ్ వార్నింగ్ సొసైటీకి, పార్టీకి, రాష్ట్రానికి ఒకే దిశలో ఇచ్చారు. ఇంకొకటి ఆయన స్పీచ్లో నాకు అర్థమైంది ఏంటంటే, వెన్ ఇట్ కమ్స్ టు పిఠాపురం, దాన్నే తీసుకోవాలి ప్రైమ్గా మనం ఇప్పుడు. పిఠాపురం ఏరియాని ఇట్ ఈస్ హ్యాండెడ్ ఓవర్ టు పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్లీ. అది జనసేన అడ్డా అయిపోవాలి. దట్ ఈస్ వాట్ దే వాంట్ ఇన్ ద లాంగ్వేజ్ టోన్. సో ఇక్కడ వర్మ గారికి ఎమ్మెల్సీ ఇస్తారా లేకపోతే ఇంకో బాధ్యతలు ఇస్తారా అవన్నీ వేరే విషయాలు. దట్ ఈస్ సంథింగ్ విచ్ పార్టీ షుడ్ డీల్ అగైన్.
బట్ ఒక కూటమిలో ఉన్నప్పుడు ఆ కూటమి నియమాలను పాటిస్తున్న చంద్రబాబు నాయుడు గారు గ్రోత్ ఆఫ్ టీడీపీ దెన్ ఇస్ ద గ్రోత్ ఆఫ్ స్టేట్ కింద కన్వర్ట్ చేశారు. ఇది ప్రాపర్ పర్ఫెక్ట్ బిజినెస్ రేషియో కన్వర్షన్ ఏం చేసింది. ఇది ప్రతి ఒక్క రాజకీయవేత్త ఇలాగే ఆలోచించాలి. మన పార్టీలో ఉన్న వాళ్ళందరూ శుద్ధపూసలని చెప్పి క్యాంపెయిన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి లాగా అవుతాం. వేయండి ఒకసారి బుట్ట రేణుకాని జగన్మోహన్ రెడ్డి ఎలా ఇంట్రడ్యూస్ చేశాడు, డబ్బులు అంతంత మాత్రమే, ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు అంతంత మాత్రమే అని చెప్పి. సౌమ్యరాలు బీసీ కులానికి చెందిన నా చెల్లెమ్మ ఆర్థికంగా కూడా పాపం అంతంత మాత్రంగానే ఉంది. మొన్న ఆవిడ పైన ఆవిడ ప్రాపర్టీస్ కాన్ఫిస్కేట్ చేయాల్సి వచ్చింది. ఆ ప్రాపర్టీ వాల్యుయేషన్ చూస్తే అంతంత మాత్రంగా ఉండవు ఎక్కడ. ఇలా ఉండకుండా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆయన దిశానిర్దేశం చేశారు. నేను ఆయన మాట్లాడిన దాంట్లో కొన్ని పాయింట్స్ తీసుకుని ప్లే చేస్తాను అండ్ ఐ వాంట్ టు డైసెక్ట్ దిస్ ఇన్ డీటెయిల్. సిబిఎన్ వల్ల సాధ్యమనే ఉద్దేశంతో ఆ రోజు ఓట్లేశారు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. రేపు రాబోయే రోజు మళ్ళీ చెప్తున్నా, మీరు చెక్ చేసుకోండి. ఈరోజు 2024లో వచ్చిన ఓట్ల కంటే మీ దగ్గర ఎక్కువ వస్తే మీరు బాగా పనిచేసినట్టు. మళ్ళీ 2024 కంటే ఓట్లు బాగా వచ్చినా ఎక్కువ వచ్చినా మీ దగ్గర రాకపోతే మీరు ఆ ఓటు బ్యాంకుని కిందికి లాగినట్టు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, ఈ ఇబ్బందుల్లో పనిచేస్తున్నాం, ఒక నమ్మకం వచ్చింది. అందుకే ముందు కంటే ఇప్పుడు ఎన్నికలు పెడితే దానికంటే ఎక్కువ సీట్లు వస్తాయి తప్ప తక్కువ సీట్లు రావు. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏదో ఎక్కువ సీట్లు వస్తాయని మీరు అతిగా ప్రవర్తిస్తే ఓట్లు పోవడమే కాకుండా పార్టీకి అప్రతిష్ట పాలు వస్తుంది. 2024 ఎన్నికలతో ఆయన కంపేర్ చేశారు. ఇక్కడ ఏమనంటే అప్పుడు ఎన్సీబీఎన్ అన్న బ్రాండ్ జనాలు నమ్మారు, ఎన్డీఏ కూటమి ఆఫ్ కోర్స్. సో ఇక్కడ మన రాష్ట్రానికి పెద్ద చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ స్పీచ్ ఇస్తుంది చంద్రబాబు నాయుడు గారు. ద ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ అండ్ సిఇఓ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ చంద్రబాబు నాయుడు గారు. ఓకే, ఆయన ఏమన్నారు ఇక్కడ, నా బ్రాండ్ వాల్యూ మీద మీకు ఓట్లు పడినాయి, ఇది ఫ్యాక్ట్. ఆయన ఏదో చేస్తారని చెప్పిన నమ్మకంతోనే ఓట్లు వేశారు అందరూ. బట్ నెక్స్ట్ టైం మీకు ఇన్ని ఓట్లు రాకపోతే దట్ ఈస్ వెరీ డిప్రిషియేటింగ్ ఫార్ పార్టీ, ఫార్ స్టేట్ ఇంట్రెస్ట్. రెండు క్లబ్ చేశారు ఆయన ఇక్కడ. క్లబ్ చేసి ఆబ్వియస్లీ అండి ఒక పార్టీ సత్ప్రవర్తనలో లేకుండా, దాని తర్వాత మంచి ఆలోచనలో లేకుండా ఉంటే అది స్టేట్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ని తీసుకొచ్చి కన్వర్ట్ చేశారు ఆయన రేషియోలో ఇక్కడ. దట్ ఈస్ అన్ యాప్ట్ కన్వర్షన్ ఆఫ్ కోర్స్. బట్ ఇక్కడ ఆయన అన్నమాట ఏంటంటే, ఒకవేళ మీ యాక్షన్స్ వల్ల పార్టీకి సీట్లు తగ్గితే, ఇప్పుడుకున్న ట్రెండ్లో జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఆల్రెడీ ఇన్ అ వీక్ పొజిషన్. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ పెడితే ఆన్ ద స్పాట్ డెఫినెట్లీ కూటమికి మళ్ళీ ఎక్కువ వస్తాయి. 164 కంటే ఇంకొక 2 సీట్లు పెరుగుతాయి, తగ్గవు. వీ కెన్ నెవర్ సే మొత్తం 11 అటాచ్ అయిపోతాయి. అది ఖచ్చితంగా అనకూడదు అన్నమాట. మేబీ 1-2 సీట్స్ ఖచ్చితంగా పెరుగుతాయి. ఆయనకున్న కాన్ఫిడెన్స్కి అవి పెరుగుతాయి అనుకున్నప్పుడు 2029 ఎన్నికల్లో కనుక ఒకవేళ తగ్గితే బాధ్యత మీదే అన్నారు. బికాజ్ ఎన్సీబీఎన్ బ్రాండ్ మారలేదు, కూటమి మారలేదు, కానీ కింద పనిచేసే ఎమ్మెల్యేలు మంత్రులు వైఖరి మాత్రం పార్టీని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది ఫ్యాక్ట్. వాళ్ళ బిహేవియరల్ ట్రెండ్స్ పార్టీని జనాల మధ్యలో పల్చన చేస్తుంది. ఇది ఫ్యాక్ట్. 4 వాల్స్ మధ్యలో డిస్కస్ చేయాల్సిన ఇష్యూస్ తీసుకొచ్చి పబ్లిక్లో ఎండేస్తుంటే పరువు పోయేది పార్టీది, ఆ పార్టీ హెడ్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారిది. అండ్ ఇప్పుడు ఇక్కడి నుంచి కంటిన్యూ అయితే నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారి పరువు కూడా దీంతోనే ట్యాగ్ అయి ఉంటుంది. వినండి ఇంకేమన్నారు. అవసరమైతే నేను ఒకటే చెప్తున్నా, గతంలో పాలకుల యొక్క గర్వాన్ని చూశాం, అహంకారాన్ని చూశాం, ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారో చూశాం. ఇంట్లో నుంచి బయట రాలేకపోయాం, ఏమేలు మాట్లాడాం, కడాన కొంతమంది సైలెంట్ అయిపోయారు. కానీ ఆ రోజు ఈ రోజు వీరోచితంగా పోరాడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోరాడారు, నాయకులు పోరాడారు. దాన్ని కాపాడుకుంటూ వచ్చాం. అందుకే మళ్ళీ నేను రిమైండ్ చేసేది, ప్రజల పట్ల గౌరవంగా ఉందాం. బూతులు, వివాదాలు, దాడులు, గొడవలు, సెటిల్మెంట్లు ఇవి మన దగ్గరికి రాకూడదు. ఈ ప్రవర్తన చూస్తున్నారు, మీరు చేసే పని చూస్తున్నారు, మీరు ఎవరితో కలుస్తున్నారో అవి కూడా చూసే పరిస్థితికి వచ్చారు.
ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా అధికారం ఉందని ఎగో ప్రదర్శిస్తే భవిష్యత్తులో నష్టపోయేది మీరు, పార్టీ. అందుకనే మళ్ళీ మళ్ళీ కోరుతున్నా, చిన్నపాటి కలహాలు కూడా రాకూడదు. ఫ్లెక్సీల దగ్గర, ఫోటోల దగ్గర, కుర్చీల దగ్గర. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. ఎవరో ప్రధానమంత్రి వస్తే నన్ను సెక్యూరిటీ పక్కకు వస్తాడు. అతనికి తెలియదు, అతను డ్యూటీ ఆయన చేస్తాడు. దానిపైన నేను ప్రధానమంత్రి గారి దగ్గరికి వస్తే నన్ను చేశారనుకుంటే తప్పు అవుతుంది. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చాలాసార్లు చూస్తున్నా ఇవన్నీ. అందుకే మళ్ళీ మళ్ళీ మీ అందరికి చెప్తున్నా, ఈ యొక్క మీరు సత్ప్రవర్తన కింది వాళ్ళకు కూడా నేర్పించాలి. వీఆర్ నాట్ ఓన్లీ ఇండివిజువల్ లీడర్ బై వర్చ్యూ ఆఫ్ యువర్ పొజిషన్. మీకు వల్నరబిలిటీ ఎక్కువ ఉంటుంది. ఒక మంత్రి, కేంద్ర మంత్రులు తప్పు చేసే నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్లైన్స్ వస్తాయి. రాష్ట్ర మంత్రులు తప్పు చేస్తే రాష్ట్రం, జాతీయ స్థాయిలో హెడ్లైన్స్ వస్తాయి. ఏదైనా ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ తప్పు చేస్తే అదే స్థాయిలో ప్రొజెక్షన్ వస్తుంది. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను కూడా అనునిత్యం పనిచేయడమే కాకుండా పార్టీ క్రమశిక్షణ కాపాడడానికి కూడా అన్ని విధాల ముందుకు పోతామని చెప్పి కూడా నేను. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, ఆయనకి ఒక లైవ్ ఎగ్జాంపుల్గా ట్రీట్ చేసుకున్నారు ఇష్యూలో. దిస్ ఇస్ యాక్చువల్లీ అ వెరీ స్టన్నింగ్ మూమెంట్. ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు వాళ్ళ సెక్యూరిటీ నేను పక్కకు తోస్తే వాళ్ళకి తెలీదు నేనెవరో, కానీ సెక్యూరిటీ రీజన్స్ పట్ల అతని జాబ్ అతను చేస్తున్నాడు అని క్లియర్గా తన్నే ఎగ్జాంపుల్గా సెట్ చేసుకున్నారు. ఇది ఒక విజనరీ, ఒక కంపెనీ లీడ్ CEO యాజ్ వెల్ యాజ్ స్టేట్ హెడ్కి ఉండాల్సిన క్వాలిటీ. వెరీ ఫెంటాస్టిక్ మూవ్ ఆయన చేసింది. నేను ఇట్స్ అ వెరీ ఫెంటాస్టిక్ మూవ్ అండ్ వెరీ గుడ్ ఒరేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ఆయన క్లియర్గా అన్నారు, ఫ్లెక్సీల పంచాయతీ, సీట్ల గురించి పంచాయతీ, కుర్చీల గురించి పంచాయతీ, ఫోటోల గురించి పంచాయతీ, ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే ప్రొజెక్షన్ అనేది, బికాజ్ ప్రతి ఒక్క ఎమ్మెల్యే అవనండి, ప్రజా ప్రతినిధి అన్న వాళ్ళు ఖచ్చితంగా ఒక వనరబుల్ జోన్లో ఉంటారు. ఇప్పుడు రాష్ట్రంలో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. గోరంట్ల మాధవ్ ఉన్నాడు. గోరంట్ల మాధవ్ లాంటి MMSలు కొన్ని లక్షల్లో జరుగుతాయి. కానీ గోరంట్ల మాధవ్ పేరు ఎందుకు వచ్చింది? అతను రాజకీయ జీవితంలో ఉన్నాడు కాబట్టి. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి లాగా ఈడీ అటాచ్ కేసెస్ బొచ్చుడుంటాయి. కానీ జగన్మోహన్ రెడ్డినే ఎందుకు హైలైట్ చేస్తారు? తను ఒక రాష్ట్రానికి సీఎం అయ్యాడు కాబట్టి. ఎట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు జన్మకి నేను జైలుకి వెళ్ళకూడదని ఎందుకు అనుకున్నారు? ఆయన ఆల్రెడీ అప్పటికి 3 terms సీఎంగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 సార్లు, దాని తర్వాత విభజించబడిన తర్వాత ఒక్కసారి. చరిత్రలో తప్పు చేయకూడదు, జైలుకి వెళ్ళకూడదు అని ఒక సిద్ధాంతం. ప్రజలకి ఆప్టిక్స్ ఇంపార్టెంట్. ఆప్టిక్స్ ఇంపార్టెంట్ అన్నప్పుడు మామూలు కార్యకర్తల దగ్గర నుంచి ఎమ్మెల్యేల నుంచి ఎంపీల దాకా వెళ్ళి తర్వాత ఒక రాష్ట్ర సీఎం పొజిషన్కి వెళ్తే ఆయన వనరబిలిటీ జోన్ ఇంకెక్కువ ఉంటుంది. ఇప్పుడు అంబానీ ఇంట్లో ఒక తప్పు జరిగింది అనుకోండి, అది పెద్ద గ్లోబల్ న్యూస్ అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఫెయిల్ అయింది అనుకోండి, ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది. ఎలాగైతే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్లో ఇది ఎక్కడ కని విని ఎరగని రికార్డ్ అని చెప్పి కేస్ స్టడీ కింద హార్వర్డ్లో పెట్టారో, ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి స్కామ్స్ని కూడా కేస్ స్టడీ కింద పిల్లలకు చెప్తున్నారో, ఎనాలిసిస్ చేయటంలో ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ ద వరల్డ్ మ్యాప్ ఇవ్వాలి ఆప్టిక్స్లో. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లోపల ఏమైనా ఉండొచ్చు, బట్ వెన్ యూ కమ్ అవుట్, ఎప్పుడు ఒక మనిషి అనేవాడు ఇస్త్రీ బట్టలు వేసుకుని బయటకు రావాలనుకుంటాడు. నలిగిపోయి రాంగ్ ఇంప్రెషన్ ఇవ్వాలని అనుకోరు కదా. అట్లీస్ట్ నాట్ టు జెన్సీస్, ఆల్ఫా జెన్, ఎక్స్ జెన్, వై జెన్, వాళ్ళందరూ అదే అనుకుంటారు డెఫినెట్లీ. అండ్ బేబీ బూమర్స్ అయితే డెఫినెట్లీ దే ఆర్ సంథింగ్ మోర్ డిఫరెంట్. అదే రీతిలో చంద్రబాబు నాయుడు గారు ఆప్టిక్స్లో టీడీపీలో ఉన్న ప్రెజెంట్ మినిస్టర్స్ అవనండి, ఎమ్మెల్యేస్ అవనండి, వాళ్ళ పనితీరు పైన వాళ్ళు చేసే ఈగోయిస్టిక్ యాటిట్యూడ్స్ గురించి ఎండేసి కడిగేశారు. ఇది చాలామంది అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఇది ఒక ఆయుధంగా మారింది. వాళ్ళ పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. సో ప్రజలు వీళ్ళందరికీ ఎక్కడ మద్దతు పలుకుతారండి? ఎంత దమ్ము ధైర్యం లేకపోతే డైరెక్ట్గా ఇది ఎయిర్ అవుతుంది మిగతా పోడియంస్లో అని తెలిసి కూడా ఆయన స్టేట్మెంట్ చేశారనే విషయం మర్చిపోకండి. ప్రజలు గ్లాస్ని ఎప్పుడు హాఫ్ ఎంప్టీగా కూడా చూడరు, హాఫ్ ఫుల్గా కూడా చూస్తారని నమ్మకం ఆయనకు ఉంది. టు వాట్ ఐ అండర్స్టూడ్ అబౌట్ CBN టిల్ నౌ. సో హాఫ్ ఫుల్లో చూసే లెక్కన వస్తే మాత్రం
హీఈస్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీవన్. ఎక్కడైతే మద్దతు ఇచ్చామో ఆ ప్లేసెస్ అంకితం చేయాలి. ఎక్కడైతే మనకు ప్రోటోకాల్ ఇష్యూ ఉన్నా బహిరంగంగా ఫస్ట్ చేయకూడదు. ఇది ఈవెన్ స్టేజ్ మీద ఉన్నాళ్ళైనా కిందాళ్ళైనా, అంటే స్టేజ్ మీద ఆఖరికి మనం తీసుకుంటే ఆయన సొంత ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ గారు ఉన్నారు, ఈరోజు నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు ఉన్నారు, హీ హిమ్సెల్ఫ్ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు స్టేజ్ పైన, స్టేజ్ కింద వర్మ ఉన్నారు, రెడ్డప్ప గారు మాధవి గారు ఉన్నారు, ఇలా ఉన్నారు. రెడ్డప్ప గారు మాధవి గారు హస్బెండ్ కూడా ఇదివరకు పాలిట్ బ్యూరోలో మెంబర్, బట్ మొన్న ఆయన లేరు. ఇవన్నీ గమనించాలి, పార్టీ గమనిస్తూనే ఉంటుందని చెప్తున్నారు. ప్రజలే కాదండి, 1000 కళ్ళతో ఈయన కూడా చూస్తున్నారని చెప్పటం ఒక వెరీ గుడ్ రెస్పాన్స్ కింద తీసుకోవాలి. ఇట్స్ అన్ అప్రిసియేషన్ యాక్చువల్లీ ఆయన సైడ్ నుంచి. చంద్రబాబు గారు వస్తారు, వర్మని తిట్టేస్తారు. చంద్రబాబు నాయుడు గారు వస్తారు, రెడ్డప్ప గారు మాధవిని సెటరేట్ చేస్తారు. చంద్రబాబు ఆయనకి ఏం పని లేదా? హీస్ బీన్ అపాయింటెడ్ as CM ఫర్ ఆంధ్రప్రదేశ్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్. బట్ పార్టీ పరంగా దే ఆర్ మెనీ, అక్కడ బ్యూరోస్ ఉన్నాయి, కమిటీస్ ఉన్నాయి, దే విల్ టేక్ కేర్. నిన్న ఆయన చేసిన స్పీచ్ మాత్రం పర్ఫెక్ట్ ప్రాఫిటేరింగ్ పార్టీ అండ్ ఆంధ్రప్రదేశ్ బెనిఫిట్ కోసం చేసిన స్పీచ్. అది ఎక్కడ తప్పుదోవ పట్టించాలనుకుంటే చాలామంది తప్పుదోవ పట్టచ్చు, బట్ టు మీ వెన్ ఐ లుక్ ఇన్ టు ఇట్, వెన్ ఐ హియర్ ఇట్, అరే రే వై వీ డింట్ హ్యావ్ సచ్ కైండ్ ఆఫ్ మైండ్ వెన్ వీఆర్ లాంచింగ్ ఆ కంపెనీస్ అన్న ఒక ఇన్స్పిరేషన్ ప్రైవేట్ ఎంటిటీస్కి తీసుకొచ్చేటట్టు ఉంది. సో మీరందరూ ఏమంటారు? ఆదర్శనీయంగా తీసుకుంటారా ఆయన స్పీచ్ని, లేకపోతే దీంట్లో కూడా వక్రధోరణి ఎత్తుకుతారా? మీ ఒపీనియన్స్ కామెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.